మా ఇంట్లో మటన్ కర్రీ ఇలా చేస్తే అందరూ తింటారు, ఇష్టపడి తింటారు. ఒక్క ముక్క కూడా మిగలకుండా తినేస్తారండి. మీరు కూడా నేను చేసే విధానంలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మటన్ గ్రేవీ కర్రీ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చాలామంది పిల్లలు మటన్ తినరు కదా! సో నేను చెప్పే విధానంలో మీరు ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి మటన్ కర్రీ. నేను ఇప్పుడే మటన్ కర్రీ చేసి దాని స్టవ్ మీద పెట్టాను, విజిల్స్కి పెట్టాను. సో మీ ఇంట్లో ఈరోజు సండే కదా, సండే స్పెషల్ మీ ఇంట్లో మీరేం చేసుకుంటున్నారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మటన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నిమ్మకాయ వేసి కడగడం వల్ల మనకు స్మెల్ రాదు. నిమ్మకాయ వేసుకొని మటన్ కడగాలి. ఇప్పుడు అందులోకి పావు టీ స్పూన్ పసుపు అండ్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ మటన్ ముక్కలకి పట్టేటట్లుగా నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాతకి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాతకి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో హాఫ్ కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి అనేది ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క అండ్ 1 టీ స్పూన్ సాజీరా, 4 లేదా 5 లవంగాలు, 3 లేదా 2 యాలకులు వేసుకోవాలి. అందులోనే ఒక 2 చిన్న సైజులో ఉన్న బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని ఫస్ట్ దీన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ లాగా మిక్స్ చేసినాక అందులో కొద్దిగా వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి హాఫ్ బటర్ అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక కొద్దిగానే సాజీరా అండ్ 2 చిన్న సైజులో ఉన్న బిర్యానీ ఆకులు వేసి అందులోనే పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా అందులోనే వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టి మటన్ మొత్తము నీట్గా కలుపుకోవాలి. మొత్తం ఇలా బాగా కలిపిన తర్వాతకి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి కలుపుకోవాలి. మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మటన్ ముక్కలకి పట్టేటట్టుగా నీట్గా కలుపుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే మనకి లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంటుంది. ఇప్పుడు సపరేట్ అయిన ఈ స్టేజ్లో మనము కొద్దిగా కొత్తిమీర అండ్ 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ కూడా ఏమి వేయొద్దు. ఇప్పుడే మొత్తం బాగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక 20 నుండి 25 నిమిషాల వరకు మనము మటన్ అనేది కొద్దిగా ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాతకి మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అవుతూ ఉంటుంది కదా. సపరేట్ అవుతున్నప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాతకి ఇప్పుడు మనం ఇందులోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా అందులోనే వేసి కొద్దిగా వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. నేను ఇక్కడ టమాటా వేయలేదు. చాలామంది టమాటా వేస్తే కూడా గ్రేవీ వస్తుంది అంటారు. బట్ నాకు టమాటా వేయడం నచ్చదు. నాకు నచ్చదు కాబట్టి నేను వేయట్లేదు. మీకు నచ్చితే మీరు వేసుకోండి. కాకపోతే ఇలా ఒకసారి టమాటా లేకుండా నేను చెప్పే విధానంలో మీరు ట్రై చేయండి. ఇలా ఇప్పుడు మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, అదంతా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఎక్కువ బాగా కలపొద్దు. జస్ట్ లైట్గా కలిపి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరి 5-10 మినిట్సే కదా, ఒక 20-25 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి మూత పెట్టి.
ఒక 25 నిమిషాల తర్వాతకి మూత తీసి చూస్తే మనకి లైట్గా ఆయిల్ ఇంకా వాటర్ అనేది రెండు సపరేట్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఇందులో మటన్కి తగ్గినన్ని వాటర్, అంటే నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వేసుకొని అంత ఒకసారి కలిపేసి కుక్కర్ విజిల్ రబ్బర్ పెట్టి ఒక 8 or 7 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 8 విజిల్స్ వచ్చిన తర్వాతకి కుక్కర్కి ఆవిరి మొత్తం పోయినాక తీసినాక చూపిస్తున్నాను. చూడండి మనకి గ్రేవీ అనేది ఎంత థిక్గా ఉందో, మటన్ ముక్కలు కూడా అంత మంచిగా కుక్ అయిపోయింది. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, చూడండి ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ మటన్ గ్రేవీ కర్రీని. మనకి వాటర్ కూడా ఎక్కువ ఉండదు అండ్ ఏమంటారు ఆయిల్ ఎక్కువ ఉండదు, వాటర్ కూడా ఎక్కువ ఉండదు. గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కొత్తిమీర వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసండి. ఇంకా మన మటన్ గ్రేవీ కర్రీ కంప్లీట్. ఈ విధంగా నేను చెప్పే విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టపడి తింటారు ఈ మటన్ గ్రేవీ కర్రీ. మటన్ గ్రేవీ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి డిన్నర్. మా డాడీ చూడండి మటన్ గ్రేవీ కర్రీ సూపర్ ఉందని ఫస్ట్ తినేసిండు. ఇంకా చపాతీలోకి బగారా రైస్లో కూడా చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ఈ విధానంలో ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి మటన్ గ్రేవీ కర్రీ ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కింద ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది మటన్ గ్రేవీ కర్రీ. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.